చాలా కష్టం వదినా. సమయం వచ్చినప్పుడు చెప్తానులే. అదేంటి రాహుల్, ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఒరే రాహుల్, ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పేరా, లేకపోతే ఈరోజు లలితకి నిద్రే పట్టేలా లేదు. ఆఫీసులో ఏం జరిగాయో చెప్తే అప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ నిద్ర పట్టదు. అదేంటి రాహుల్, నీ జాబ్ నీకు నచ్చలేదా లేదా కంపెనీ నచ్చలేదా? మీ బాస్ ఏమైనా ఎక్కువ టార్చర్ పెడుతున్నాడా? చాచా, అదేం లేదు బావా. ఆఫీసులో విషయాలు ఇంట్లో కూడా ఎందుకని నా ఉద్దేశం, అంతే. రాహుల్, ఎందుకురా అదోలా ఉన్నావు? ఏమైంది? అదేం లేదమ్మా, బానే ఉన్నాను కదా. నాకే అబద్ధం చెప్తున్నావా? నువ్వు బాగానే ఉన్నావు, లేదా ఏదో బరువు మోస్తున్నట్టున్నావు. ఆ మాత్రం నేను గ్రహించలేననుకుంటున్నావా? అవును రాహుల్, నాకు కూడా అదే అనిపిస్తోంది. మనసులో ఏదైనా దాచుకుని నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావా? ఏదైనా ఉంటే ఎందుకు చెప్పను నాన్న, కొంచెం టైర్డ్గా ఉన్నాను అంతే. కాసేపు పడుకుంటే ఆ టైర్డ్నెస్ మొత్తం పోతుంది. సరేమా? మీరు కళ్ళు మూసుకుని మౌనంగా ఉన్నప్పుడు మీలో పసితనం కనిపిస్తుంది. మీరు మెలకువగా ఉన్నప్పుడు కూడా అదే పసితనం ఉంటే ఎంత బాగుంటుందో రాహుల్ బాబు. కానీ నేను ఎదురుపడితేనే మీలో కోపం కట్టలు తెంచుకుంటోంది. నా మీద ద్వేషం ఒక ఉప్పెనలాగా ఎగిసి పడుతోంది. ఆ కోపాలు ద్వేషాలు అన్నీ కరిగిపోయి మీ ప్రేమాభిమానం ఎప్పుడు అందుకుంటానో ఏంటో. ఈయన చేతికేంటి ఇంత పెద్ద దెబ్బ తగిలింది? కనీసం ఈ దెబ్బ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పనే లేదు. అసలు ఇంత దెబ్బ తగిలేంత పనులు ఈయన ఏం చేస్తున్నారు? కూలి పనులు చేసుకునే వాళ్ళకి తగిలే దెబ్బల్లా ఇంత పెద్ద దెబ్బ రాహుల్ బాబుకి ఎందుకు తగిలింది?